జన్మించాలి, ఎట్లా సరే జన్మించాలన్నాడు. అప్పుడు ఆ దేవాల దేవతలే ఆ యమరాజ మహారాజుకు బాధ తెలియడానికి వీరలేదు, లేదు నొప్పి తెలియడానికి వీరలేదు. యమరాజు మహారాజుకు మరణము తప్పదు, మరణము తప్పదు. మహారాజులు అంటూ ఉన్నారు, యమరాజు మహారాజా నీ గర్భవాసమందు శిశువు జన్మించబోతూ ఉన్నాడు, నీకు మరణము తప్పదు, మరి కోరుకోవయ్యా అన్నాడు. తదుపరి ఆ కార్యక్రమం జరిపించయ్యా. మహానుభావా ఈ బాధ నేను భరించలేనన్నా, ఈ స్వబాధ నేను భరించలేను. అప్పుడు ఆ దేవాల దేవతలు సృష్టి ప్రకారంగా ఆ యమరాజు మహారాజుకి నిద్ర గావించాడు, ఆ అమ్మవారు అంకమ్మ తల్లి మాయపుచ్చినది. అలా మాయపుచ్చి అలాంటి సమయంలో అన్నాడు గర్భంలో ఉన్న శిశువు పలుకుతున్నాడు. ఆనాడు మహానుభావుడు అభిమన్యుడు పలికాడు, అభిమన్యుడు పలికాడు. ఈనాడు యమనాస మహారాజు గర్భంలో ఉన్న శిశువు పలుకుతున్నాడు. యమనాస మహారాజా నీ గర్భవాసనంలో నేను జన్మించబోతున్నాను. మానవుడికి 9 రంధ్రములు, కలిగులో ఉన్న ప్రతి ఒక్క మానవులకి 9 రంధ్రములు. ఆడవారు రంధ్రములు వేరు, మగవారి రంధ్రములు వేరు, అయినా అందరికీ 9. ఏ రంధ్రము గుండి రమ్మంటావో చెప్పవయ్యా యమనాస మహారాజు అన్నాడు. మహానుభావా మీ ఇష్టం వచ్చిన రంధ్రము, నాకున్న రంధ్రములు మానవుల దేవాల దేవతలు సృష్టించి 9 రంధ్రములు ఇచ్చారు. ఏదో ఒక రంధ్రము వల్ల బయట పెట్టడమయ్యన్నా, నేను బయట వచ్చిన సమయంలో మహానుభావా నీకు మరణము తప్పదయ్యన్నాడు. మరణము శరణము తర్వాత సంగత కానీ ఈ భావం నేను భరించలేను, నువ్వు జన్మించవయ్యన్నాడు. అప్పుడు సృష్టికర్తలు మాయవయసుమన ఏది బాధ లేకుండా ఆ మహానుభావుడికి సంతానం కలిగే మార్గం చేశారు. ఎక్కడ చేశారో తెలుసా? ఆ మహానుభావుడు ఎన్ను పూస ఉన్నది, మహానుభావుడికి ఎన్ను పూస ఉన్నది. ఆ ఎన్ను పూస విరిగి అయ్య పట్టసీన పుట్టినయ్య నేడు పుట్టిన ధాతము పుట్టాడు, చక్కని మాటలవాడు పుట్టాడు. యమనాస మహారాజు మనం